క్రీడలు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి, శారీరక దారుఢ్యం పెరుగుదలకు ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. దివాన్ చెరువు శ్రీ ప్రకాష్ విద్యానికేతన్లో 6వ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ 2024 క్రీడా కార్యక్రమాన్ని కందుల దుర్గేష్ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హ్యాండ్బాల్ అద్భుతమైన క్రీడని, ఈ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యంలో లేని ఈ క్రీడ నేడు రాష్ట్ర స్థాయి పోటీల్లో అందరికీ తెలిసే విధంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందిస్తున్నానని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. హ్యాండ్బాల్ ఒలింపిక్ గేమ్లో కూడా భాగమే ఉందని నిర్వాహకులు చెబుతున్నారన్నారు. త్వరలోనే బ్యాడ్మింటన్తో పాటుగా మరొక గేమ్ కూడా రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి 13 ఉమ్మడి జిల్లాల్లోని క్రీడాకారులందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు రావడం శుభపరిణామంగా పేర్కొన్నారు. గోరంట్ల మాట్లాడుతూ క్రీడాకారులు తమ ప్రతిభ నైపుణ్యాలతో రాష్ట్ర, దేశ స్థాయిలో ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. జనాభా రీత్యా ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉన్నప్పటికీ క్రీడల్లో కొద్ది వెనుకబడి ఉన్నామని, ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపే విధంగా యువత ప్రతిభా నైపుణ్యాలను క్రీడల పట్ల ప్రదర్శించాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ టోర్నమెంట్ రాజానగరం నియోజకవర్గంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంత్రి కందుల దుర్గేష్ క్రీడా జ్యోతిని వెలిగించి హ్యాండ్బాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. యాజమాన్యం విజయప్రకాష్, ఫిజికల్ డైరెక్టర్లు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. హ్యాండ్బాల్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి క్రీడ. అయితే ఈ ప్రాంతంలో పరిచయంతో కూడినటువంటి ఈ క్రీడని ఇవాళ ఈ ప్రాంతంలో పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీగా నిర్వహించుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ తెలిసే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ దీన్ని ఒలింపిక్ గేమ్గా కూడా ఉన్నది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అదేవిధంగా త్వరలోనే బ్యాడ్మింటన్, అదేవిధంగా మరొక గేమ్ కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎర్స్ట్వేల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 13 జిల్లాలు, ఆ 13 జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాల్పంచుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఇవాళ చదువు అనేటువంటి మాటతోటి కేవలం విద్యార్థిని చదువు చుట్టూ తిప్పేటువంటి పరిస్థితుల్లోంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే, శారీరక దారుఢ్యం రావాలంటే విద్యార్థి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలి. అటువంటి క్రీడల్లో పాల్గొని పైగా చాలా విగరస్గా ఆడేటువంటి ఆట. వాళ్ళు పరిగెడుతూనే ఉండాలి, హ్యాండ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి, రిస్ట్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఇటువంటి క్రీడలో వాళ్ళందరూ పాలు పంచుకుని వారి శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా మానసిక పరమైనటువంటి పురోగతిని కూడా సాధించి ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా వారు రూపొందడానికి ఈ క్రీడ చాలా ఉపయోగపడుతుందనేటువంటి మాట నమ్ముతూ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈ క్రీడలకి, రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకి వీళ్ళని అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేదానికి కూడా కృషి చేస్తుందనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నుండి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల్లో ఇలాంటి స్పోర్ట్స్ జరగడం అనేది అది కూడా మన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఉండడం, వీరు ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి విషయంగా భావిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజయప్రకాష్ గారికి. అదేవిధంగా ఈ స్పోర్ట్స్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలో కూడా ఉన్నత స్థానానికి ఎదగాలి. క్రీడా రంగంలో వెనుకబడ్డ విధానాన్ని మార్చుకొని అద్వితీయమైన ప్రయత్నం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. జనాభా రీత్యా ప్రథమ స్థానంలో ఉన్నాం వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా, చైనా కంటే ముందుకు వచ్చాం జనాభాలో. కానీ ఆటల్లో ఇంకా వెనకబడి ఉన్నాం. ఆటల్లో కూడా ప్రముఖ స్థానాన్ని పొందాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు హైదరాబాద్లో అనేక క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఆప్రో అసోసియేషన్ గేమ్స్ కానీ అన్నీ కూడా బాగా జరిగినాయి. మరలా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రీడా స్థలాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. క్రీడలను ప్రోత్సహించాలన్నప్పుడు క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానివైపు ప్రభుత్వం దృష్టి సారిస్తూ ఉంది. మీరు స్పోర్టివ్గా గెలుపుకోవడం సహజం, మరొకసారి గెలవడానికి ప్రయత్నం చేయాలి. వివిధ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు అనుబంధం పెంచుకోండి. ఒక జిల్లా శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా ఒక జిల్లా క్రీడాకారులు అందరూ అన్నదమ్ములా కలిసి మీ జిల్లా ఏంటి అని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయమని, ఆటల్లో అద్వితీయ స్థానం సాధించాలని కోరుకుంటూ సెలవు.